సినిమాల పైరసీ మీద మలి సర్కారు చాలానే సీరియస్గా ఉన్నదట. పైరసీ అనేది కాకుండా చూసేందుకు ఇప్పుడు కొత్తగా ఓ కొత్త వింగునే ఏర్పాటు చేసేటట్టు సీఎం రేవంత్ సారి ఇషారా కూడా చేస్తుండట. హైడ్రా లెక్క అదొక్కటి మొత్తం పైరసీ మీదనే పనిచేస్తుందా, ఎవరిను పెబ్బగా పెట్టబోతున్నాడు ఏం కథ అంటారా మీరే చూడుర్రి. వారం దినాల సంధి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఒకటే ముచ్చట వినబడుతున్నది కదా. ఏడ చూసినా ఇమ్మడి రవి ముచ్చటనే వినిపిస్తున్నది. అయితే ఐబొమ్మ వెబ్సైట్ పెట్టి పైరసీ సినిమాలు పబ్లిక్లకు ఇడుచుకుంటా ఆగం చేస్తుండని పోలీసులు బోదిక్ అంటుంటే సోషల్ మీడియా మాత్రం 1000 కోట్లు పెట్టి సినిమాలు తీయండి చెప్పింది ఎవరు? సామాన్యులు సినిమాలు చూడకుండా టికెట్ల రేట్లు పెంచుమన్నది ఎవరు? కామన్ పబ్లిక్ గురించి ఆలోచన చేసి ఇమ్మడి రవి ఐబొమ్మతోని అందరికీ మంచి చేసిండని పోస్టులు పెట్టుకుంటా పొట్టు దింపుతుంటే దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు చేయి సర్కారు ఇప్పుడు కొత్తగా పాలసీ కొత్తగా వింగులు పెట్టబోతున్నట్టు చెప్తున్నదట. అయ్యా సీఎం రేవంత్ సారు, పుండో దగ్గరుంటే మందో దగ్గర పెట్టుడు కాదు సారు. మరి పైరసీలు కాకుండా మీరు కొత్తగా వింగులు ఏర్పాటు చేసినట్టే సినిమాలు తీస్తున్న డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకు కూడా మీరు సినిమాలను ఎన్ని వందల కోట్లు పెట్టి తీసినా సరే టికెట్ రేట్లు మాత్రం తక్కువనే ఉండాలని ఓ జీవోనే పట్టుకరాండ్రి. సినిమా రిలీజ్ డేట్ నుంచి టాకీస్లో ఉన్నన్ని దినాలు కూడా కామన్ పబ్లిక్ కు తిప్పలు కాకుండా టికెట్ల రేట్లు ఉంటాయని రూల్ పెడితే అప్పుడు ఇటువంటి పైరసీ వెబ్సైట్లు పబ్లిక్ పట్టించుకోరు. ఒక ఐబొమ్మనే కాదు, ఏ బొమ్మ అయినా దాని జేజమ్మ, దాని అమ్మమ్మ, దాని తాతమ్మ వచ్చినా గానీ ఏ పైరసీ చేయకుండా పోతుంది. ఇంకో ముచ్చట ఏంటంటే తెలంగాణలో సామాన్య సమస్యలుంటే అన్నదాతలు వండించిన ధాన్యం ప్రభుత్వం కొంటలేరని మొత్తుకుంటుంటే ఏవో కొంపలు మునిగిపోయినట్టు సినిమేషకాలు ఆగమైనట్టు రేవంత్ సార్ ఇట్లా సినిమాల గురించి ఇషారా చేస్తుండంటే ప్రజలంటే సీఎం సార్కు ఎంత పాయిరం ఉన్నదో అర్థమవుతుంది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు.